2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తున్నట్లుగానే కనిపిస్తుంది. వరుసపెట్టి పార్టీకి నేతల రాజీనామా పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కిలారు రోసయ్య, సిద్ధా రాఘవరావు ఇలా కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. అలాగే ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. తర్వాత ఒక ఇద్దరు ఎంపీలు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ పార్టీ వీడి జనసేనలో చేరతారనేటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను కూడా పార్టీ వీడబోతున్నారని, ఇప్పటికే జగ్గయ్యపేటలో 18 మంది మున్సిపల్ కార్పొరేటర్లు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కూడా టీడీపీలో చేరటం జరిగింది. ఇక తానొక్కడ తప్పితే ఇంకెవరూ జగ్గయ్యపేటలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మిగలలేదు. సో చివరికి ఆయన కూడా జనసేనకు వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే సామినేని ఉదయ్ భాను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాంటి వ్యక్తి పార్టీని వీడబోతున్నారనేటువంటి వార్తల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి.